భాగాలకు కాలిన గాయాలయ్యాయి. భవన నిర్మాణ కార్మికుడైన రమేష్ భలియా బ్రిటన్ పౌరుడు. 20 ఏళ్లుగా లండన్లోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇటీవల భారత్కు వచ్చిన రమేష్ అతని సోదరుడు అజయ్ కుమార్తో కలిసి లండన్ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాదం తర్వాత అజయ్ ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రమాదం నుంచి మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడినట్టు తెలిసిందే. సాధారణంగా బోయింగ్ విమానాల్లో 11A సీటులో కూర్చోవడానికి ఎవరూ ఆసక్తి చూపించారని, కానీ ఇవాళ ఆ 11A సీటే రమేష్ అనే ప్రయాణికుడిని మృత్యుంజయుడిగా నిలిపిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్కి సమీపంలో ఉండడం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఆ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటల పైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయ్యి లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్లనో ఏమో మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. రైట్, ఈ ఘటనలో 290 మంది దుర్మరణ పాలయ్యారు. అయితే ఒక్కరే మృత్యుంజయుడిగా నిలిచారని చెప్పాలి, రమేష్ విశ్వాస్. అయితే రమేష్ విశ్వాస్ను ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శిస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎవరైతే మృత్యుంజయుడిగా నిలిచారో రమేష్ విశ్వాస్ను ప్రధాని మోదీ పరామర్శించారు, ఏం వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఏంటి? ఎస్, మృత్యుంజయుడు అనే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 242 మంది టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నారు. అదే సందర్భంలో టేకాఫ్ అయిన 5 నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైంది. కుప్పకూలిపోయిన విజువల్స్ని కూడా చూసాము. యావత్ దేశం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కానీ ఒకే ఒక్కరు బతికి బయటపడ్డారని చెప్పాల్సి ఉంటుంది. రమేష్ విశ్వాస్ దాదాపు గుజరాత్కి చెందిన వ్యక్తి, అమెరికాలో స్థిరపడ్డాడు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక రమేష్ విశ్వాస్కి సంబంధించిన విషయంలో మాత్రం ప్లేన్ క్రాష్ అనే వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అదే సందర్భంలో చాకచక్యంగా బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన విజువల్స్ సైతం కూడా చక్కర్లు కొడుతున్నాయి. 242 మంది ఉంటే కేవలం ఒకరే బయటపడ్డ ఘటన అరుదు అని చెప్పాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. కానీ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మాత్రం అలాంటి సందర్భం అయితే చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ప్లేన్ క్రాష్ అనే విధానాన్ని చూస్తే ఎవరు కూడా బతికి ఉండరు అనేది కూడా ప్రతి ఒక్కరి అంచనా. కానీ రమేష్ వారి అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నేరుగా బయటపడ్డ విధానాన్ని చూడొచ్చు. పూర్తిగా ఆయనను సివిల్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా నిన్న ప్రతి ఒక్కరి డెడ్ బాడీలను వివిధ స్ట్రక్చర్లను తీసుకున్న సందర్భంలో నేరుగా ఆయనే కుంటుతూ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళిన సందర్భం చూసాము. 11A సీట్లో తాను కూర్చున్నాను, తనతో పాటు తన సోదరుడు కూడా అదే విమానంలో ప్రయాణం చేస్తున్నాడనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక 11A సీటుకు సంబంధించి అత్యంత ఎమర్జెన్సీ డోర్కి పక్కనే ఉండడం కూడా ప్రాణాలు కాపాడుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా కూడా అందులో అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఆయన సివిల్ హాస్పిటల్లో
చికిత్స పొందుతున్నారు. కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా క్షతగాత్రుల్ని సివిల్ హాస్పిటల్లో పరామర్శించారు. ఆ సందర్భంలో రమేష్ శ్రీవాస్తవ్ దగ్గరికి వెళ్ళారు. రమేష్ వాస్తవ్ని కాసేపు ప్రధాని నిన్న జరిగిన పరిణామాలని లైవ్లో అతి దగ్గరలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి, ప్రస్తుతానికి సమాచారం ఏదన్నా చెప్పే వ్యక్తి రమేష్ వాస్తవ్ని ప్రధాని మోదీ కలిసి కాసేపు ఆయనతోని సివిల్ హాస్పిటల్లో సంభాషించడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. నిన్న జరిగిన పరిణామాలని ప్రధాని మోదీ తెలుసుకోవడం జరిగింది. ప్రమాదానికి సందర్భంలో ఏం జరిగింది, మొదట ఫ్లైటు రన్వే నుంచి టేకాఫ్ అయిన సందర్భం నుంచి మొదలుకొని ఇప్పటివరకు జరిగిన పరిణామాలను కూడా వారి నుంచి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్లేన్కి సంబంధించిన అంశంలో కూడా ప్రధాని వారి నుంచి కొన్ని సమాచారం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అనంతరం ప్రధాని అక్కడి నుంచి నేరుగా కూడా టెర్మినల్కి వెళ్ళారు. డొమెస్టిక్ టెర్మినల్కి ప్రధాని కాసేపటి క్రితం బయలుదేరారు. మొదట ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇక రమేష్ శ్రీవాస్తవ్కి సంబంధించి ప్రధానంగా చెప్పాల్సి ఉందంటే ఖచ్చితంగా మృత్యుంజయుడే అని చెప్పాల్సి ఉంటుంది. 242 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్లో ఒకే ఒక్కడు బతికి బట్ట కట్టాడంటే కూడా పరిస్థితి చూడవచ్చు. పూర్తిగా కూడా ఆయన సోదరుని కూడా ఈ ప్రమాద ఘటనలో కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక రమేష్కి సంబంధించిన విజువల్స్ సైతం కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా చక్కర్లు కడుతున్నాయి. నిన్న ఆయనంతా కూడా ప్రమాదం జరిగిన వెంటనే నేరుగా నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరికి వస్తున్న సందర్భంలో కొంత గాయాలయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. తలకు కావచ్చు, చేతులకు కావచ్చు, ఇతర ప్లేసులలో కూడా విమానం పేలుడు దాటికి కొంత ఆయన చర్మానికి కూడా కొన్ని గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తిగా కూడా ప్రస్తుతానికి హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. రమేష్ వాస్తవ్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరికొంతమందికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఆరోగ్యానికి సంబంధించి విషయంలో కొంత క్రూషియల్గా ఉందని చెప్పాలి. క్షతగాత్రులందరికీ కూడా ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ నేరుగా కలిసి పరామర్శించడం జరిగింది. మరికొంతమంది మెడికల్కి సంబంధించిన డాక్టర్